ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. ఈరోజు వీడియోలో మనం తయారు చేసుకున్న కాళ్ళు చేతులతో అలంకారం చేయబోతున్నాను. మీరు ఈ వీడియోని తప్పకుండా చూడవలసిందిగా కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియోలో ఫుల్ అలంకరణ చేసేసి మీకు చూపిస్తాను. చూడండి, ముందుగా అయితే కాళ్ళు అయితే అలా టై చేశానండి. లైట్గానే టై చేశానండి, గట్టిగా చేయకుండా మామూలుగా లూజ్గానే కట్టాను. అటు ఇటు జారే విధంగా కడతం అనేది జరిగిందండి. అది కడతం వీడియో తీయలేదండి, ముందే కట్టేశాను కాబట్టి నేను చూసుకుంటూ కట్టేసుకున్నాను. ఆ తర్వాత తీశానండి వీడియో. ఆ తర్వాత చేతుల్ని ఇలా అలంకరిస్తున్నాను చూడండి. మామూలుగా అయితే మొన్న చూసారు కదా, చిన్న చేతులు అయితే ఇలా చూపించే కదండి. ఇవైతే కొంచెం పెద్ద సైజులో వచ్చినాయండి, నేను చూసుకోలేదు. అయితే ఏం చేశాను అంటే ఈ విధంగా అయితే సైడ్కి కడతం అనేది జరిగిందండి. స్టాండ్ అనేది చిన్నగా ఉంది కాబట్టి మనకి ఈ విధంగా వస్తుంది. మామూలుగా అయితే పెద్ద స్టాండ్ అనుకోండి, దీనికన్నా పెద్ద స్టాండ్ అనుకోండి అండి, చేతులు కూడా చాలా బాగుంటాయి. ఈ విధంగా అయితే కాళ్ళు చేతుల్ని అలంకరిస్తున్నాను చూడండి. ఒక చేయి అయితే కట్టాను, ఇంకో చేయి కూడా కడుతున్నాను చూడండి. అసలు అమ్మవారు చూడండి, అసలు ఇప్పుడే కర్రలకే చూస్తుంటేనే ఒక మనిషి కూర్చున్నట్లుగా అనిపిస్తుంది. ఫుల్ అలంకరణ అయినాక చాలా బాగుంటుందండి. ఇలాంటి మంచి మంచి అలంకరణలు మనం అందరం కూడా చేసుకుందాం ఇక మీదట. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే తాళ్ళు కట్టుకోండి. తాళ్ళు అయితే కట్టుకున్నట్లయితే మీకు అది జారిపోకుండా ఉంటుంది. మామూలుగా అయితే కాళ్ళకి మామూలుగా విగ్రహాలకైతే టై చేస్తామండి గట్టిగా. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం ఒక చోట పెట్టుకుని చేసుకుంటాం కదండి, అంటే ఒక అమ్మవారిని అక్కడ పెట్టుకుని అక్కడ నుండి కదపకుండా మనం చేసుకుంటాం. అలాంటప్పుడు ఏంటంటే కొంచెం లైట్గా తాళ్ళు కట్టుకున్నా సరిపోతుంది. అలాగే రోజు కట్టుకునే వాళ్ళు ఉంటారు చూడండి చీరలు, అలాంటి వాళ్ళు కూడా ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. అమ్మవారు ఇదే భంగిమలో అమ్మవారిని వేరే భంగిమలో కూడా మార్చేయచ్చండి ఎమ్మటే. అది కూడా చాలా ఈజీ అండి. కాకపోతే ఇక్కడ మనం చూసారా, చేతులు వెనక వచ్చేసరికి ఈ చేతులు అయితే కనపడట్లేదు, కానీ అలంకారం ఫుల్ అయిపోయినాక చూడండి అసలు ఎంత బాగుంటుంది అమ్మవారు. అసలు కూర్చుని మన ముందు పెద్ద విగ్రహం లాగా అనిపించిందండి నాకైతే. అంతకుముందు చిన్న చేతులు చిన్న కాళ్ళు పెట్టేటప్పుడేమో చిన్నగా అనిపించారు అమ్మవారు. ఎప్పుడైతే పెద్దవి పెట్టానో అసలు చాలా లుక్ వచ్చారు. నాకైతే బాగా నచ్చారండి అమ్మవారు. మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే కలశంతో కూడా కట్టి మీకు చూపిస్తాను. ఇంకా ఇలాంటి వీడియోలు అందిస్తూనే ఉంటాను మీకు. శ్రావణ మాసం వచ్చేదాకా కూడా మీకు రకరకాల అలంకారాలు చేసి మీ అందరు కూడా చూపిద్దాం అనుకుంటున్నానండి. మీరు దయచేసి మీరు వీడియోలను చూసి మీ కామెంట్లని చెప్తే నాకు అర్థమవుతుందండి. మీరు పలానాది నచ్చింది పలానా నచ్చిందని మీరు కామెంట్ పెడితే నచ్చిన ప్రకారమే మీకు నచ్చిన అలంకారం చేసి చూపిస్తానండి. అలాగే మా దగ్గర కాళ్ళు లేవు చేతులు లేవు, ఒక ఫేస్ ఒకటే ఉంది అనుకున్న వారికి కూడా ఎలా చేసుకోవచ్చు అనేది కూడా మీకు చూపిస్తాను. అలాంటి వీడియోలు కూడా వస్తాయండి ఫ్యూచర్లో. మీరు కనుక లైక్ చేసినట్లయితే మీకు ఇలాంటివన్నీ మంచి మంచి వీడియోలన్నీ వస్తాయి. మీరు డైలీ ఫాలో అవుతారని భావిస్తున్నాను. డైలీ ఫాలో అవుతే మీకు తెలుస్తుందండి ఏ రోజు ఏ అలంకారం పెట్టాననేది. అదే మళ్ళీ చూసారనుకోండి, చూద్దాం అనుకున్నా కానీ అది వెనక్కి వెళ్ళిపోతుంది మన లిస్ట్లో. అదే ఏ రోజు వీడియో ఆ రోజు చూసారనుకోండి, అప్పుడు పైన ఉంటుంది. మీరు ఏ రోజుదే ఆ రోజు చూడొచ్చు, చక్కగా మీకు అర్థమవుతుంది. కాబట్టి ఏ రోజు వీడియో ఆ రోజు చూడవలసిందిగా కోరుకుంటున్నానండి. ఈ విధంగా అయితే కాళ్ళకు ఇప్పుడు చీర కడుతున్నాను చూడండి. కాళ్ళు కూర్చున్నట్లుగా కట్టాను. అది చూసారా, ఇంకో ఎడం కాలు ఏం చేస్తున్నానంటే అక్కడ లూజ్గా ఉంది, ఎందుకంటే మనం టై చేయలేదండి, గట్టిగా టై చేయలేదు కాబట్టి అలా లూజ్గా ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలనేది ఈ వీడియోలో ఒక చిన్న టిప్ చెప్తాను చూడండి. అలాగే కాళ్ళకి పెట్టినప్పుడు గుండు పిన్నిస్ గుచ్చానండి, చూసారా కదా. ఎందుకంటే అక్కడ కుచ్చులు అనేది ఊడిపోకుండా. దారం కూడా కట్టుకోవచ్చు, టాకాలలో వేసుకోవచ్చు, కానీ అది టైం టేకింగ్ ప్రాసెస్ అండి. ఎప్పుడైనా తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. మళ్ళీ కత్తిరి పెట్టి కట్ చేసేది ఇవన్నీ ఉంటుంది. కాబట్టి నేను ఏం చేస్తానంటే గుండు పిన్నిస్ అయితే వాడుతూ ఉన్నాను. ఇక్కడ చూడండి ఎలా ఉన్నారు అమ్మవారు, ఇప్పుడు చక్కగా కూర్చున్నట్లుగా ఉన్నారు. మనం రకరకాల భంగిమలో మార్చుకోవచ్చండి. కాళ్ళు ఇలా కూర్చున్నట్లు పెట్టామా, ఒక కుడికాలు కిందకి ఎడంకాలు పైకి పెట్టుకోవచ్చు, లేదంటే ఎడంకాలు కిందకి కుడికాలు పైకి పెట్టుకోవచ్చు. మనం రకరకాలుగా అలంకరించుకోవచ్చు.
అలాగే 2 కాళ్ళు సైడ్‌కి పెట్టినట్టుగా కూర్చున్నట్టు పెట్టుకోవచ్చు. మనం రకరకాలుగా చేసుకోవచ్చండి. ఇప్పుడు చూస్తున్నారు గదా! ఈ కాలు గనక ఈ కాలు చూస్తున్నారు గదా! ఆ కాలు జారిపోకుండా ఏం చేశానంటే కాలుకి టై చేశానండి ఒక తాడు. మీరు ఇంకా పింక్ కలర్ అయితే బాగుండిద్దండి. పింక్ కలర్ అయితే మీకు కనపడకుండా ఉంటుంది. ఇలా అయినా కనపడకుండా ఉంది చూసారా? అసలు తాడు కట్టినట్టు తెలుస్తుందండి అక్కడ మీకు? అసలు తెలీదు. ఎందుకంటే అది ఆ పౌటి కిందకి పెట్టేసాం కాబట్టి తెలీదండి. అలాగే పైన పౌటి కూడా వేసాను చూసారు కదా! అమ్మవారికి సింపుల్‌గా అయితే చేశాను. పైన పవిటి ఎలా వచ్చినా పర్వాలేదండి. ఎందుకంటే మనం ఎక్కువ నగలు వేసేవాళ్ళైతే గనక పూలు ఎక్కువ పెట్టుకునే వాళ్ళకి మళ్ళీ పెట్టుకుంటాము అనుకున్న వారికి మాత్రం చాలా ఈజీగా ఉంటుంది. అలాంటప్పుడు పవిటి ఈ విధంగా వేసుకోండి. చున్నీ అల్లే వేశాను. ఆ తర్వాత మిగతా గొలుసులన్నీ కూడా అమ్మవారికి వేస్తున్నాను చూడండి. మంగళసూత్రాలు అలాగే కొన్ని చైన్స్ ఉన్నాయండి. ఆ చైన్స్ వరకు వేస్తున్నాను అమ్మవారికి. చూస్తున్నారు కదా! రెడ్ కలర్‌ది వేశాను. కానీ కనపడుతుంది కానీ వీడియోలో అయితే మీకు ఎలా ఉందో తెలియట్లేదు. అలానే సింపుల్‌గా దండ వేశాను చూడండి. అస్సలు అమ్మవారు మన ఇంట్లోకి వచ్చి కూర్చున్నట్లుగానే ఉంటుంది కదండీ! రెండోది కూడా వేసి చూశాను. కొంచెం నిలబడట్లేదని తీసేసానండి. అదిగోండి అలా ఒకదాని మీద ఒకటి పెట్టినప్పుడు నిలబడట్లేదని అది కూడా తీసేసి మళ్ళీ ఏం చేశానంటే అప్పుడు ఇప్పుడు క్లాత్‌తో చేసిన ఇవి ఉంటున్నాయి కదండీ! ఫ్లవర్స్ ఇలాంటి దండ వేశాను చూడండి. అసలు ఎంత నిండుగా ఉందో చూడండి. మల్లెపూలు దండ వేసినట్టుగా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. అప్పుడేం చేశాను కొంచెం కిందకి వేయడం ఎలా ఉందో అని చూసి అలా కూడా వేశాను. చూసారా? ఎలా ఉందో కామెంట్ చేయండి. వేసిన తర్వాత దండ అసలు తెల్లగా మల్లెపూలు అల్లేనే ఉన్నాయండి. ఇంట్లో కోసి మల్లెపూలు మాల కట్టి వేస్తే ఎలా ఉందో అలానే ఉన్నారండి అమ్మవారు. చూసారా ఎంత బాగున్నారో, ఎంత రాజడీవితో కూర్చున్నారో అమ్మవారు. ఇప్పుడు కానీ మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. మనం తయారు చేసుకున్న కాళ్ళు చేతులతో అమ్మవారిని అలంకరించాను కదా! మీకు ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఈ విధంగా అమ్మవారు కూర్చున్నారు చూడండి. కింద నుండి చూపిస్తున్న దగ్గర నుండి చూసారా? ఒక కాలు కింద పెట్టి ఒక కాలు పైన పెట్టి అమ్మవారు ఎంత సుందరంగా కూర్చున్నారో చూసారా? అలాగే ఇక్కడ చేతులకి వెల్వెట్ క్లాత్ కూడా వేసుకోవచ్చండి మనకు కావాలంటే. నేనైతే వేయలేదు ప్రస్తుతానికైతే. ఎందుకంటే మనం దండలు అవి వేసుకుంటాం కాబట్టి పెద్దగా అవసరం లేదని వేయలేదు నేనైతే. మీరు వేస్తే వేయచ్చు, లేకపోతే లేదండి. కాళ్ళు మాత్రం నాకు చాలా బాగా నచ్చినాయండి అమ్మవారు మాత్రం. మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే అమ్మవారి మకర తోరణం పెట్టిన తర్వాత ఫుల్గా అలంకారం చాలా బాగుందండి. ఈ విధంగా అయితే సింపుల్గా అలంకరించుకోవచ్చండి. మీకు ఈ వీడియో నచ్చిందని భావిస్తున్నాను. చూస్తున్నారా? అమ్మవారికి అరటికాయలు కూడా సమర్పించాను. ఈ విధంగా అమ్మవారిని మీ అందరికి కూడా చూపిస్తాం. అలాగే అలంకరణ బాగుందని నాకైతే చాలా బాగుందండి. మీకు ఎలా ఉందో చెప్పండి. ఈ విధంగా అమ్మవారికి అలంకరించానండి. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు.